1901 నుంచి ప్రపంచవ్యాప్తంగా నోబెల్ ఆర్గనైజేషన్ నోబెల్ శాంతి పురస్కారాలను ఇస్తూ ఉంటుంది. అంటే విజ్ఞానం, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల విశిష్ట సేవలు అందించిన వ్యక్తికి ఇస్తూ ఉంటుంది. అంటే ఇప్పటివరకు భారతదేశంలో నోబెల్ బహుమతి సాధించిన వ్యక్తులు ఎంతమంది అంటే 9. అదే అమెరికా తీసుకుంటే 400, జర్మనీ 400కు పైగా, ఫ్రాన్స్ అయితే ఏకంగా 500కు పైగా. ఎందుకు ఇలా జరుగుతోంది? 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది శాస్త్రవేత్తల్ని ఉత్పత్తి చేసే ఒకే ఒక సంస్థ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ నుంచి భారతదేశం నుండి 4500 మంది నంబర్ 1 స్థాయిలో నిలిచారంట. మరి నోబెల్ శాంతి బహుమతిలో ఎందుకు వీళ్ళకి రావట్లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు రోజు పెరిగిపోతున్నాయి. క్యూరియాసిటీ పెరగట్లేదు, విజ్ఞానం వైపు అడుగులు వేయట్లేదు మనం. మరి దీనికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి విద్యాలయాలు కానీ లేదా యూనివర్సిటీలు కానీ నూతన ఉత్పాదన ప్రవేశపెడతా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులే కాదు, నోబెల్ శాంతి బహుమతులే కాదు, విజ్ఞానాన్ని పెంపొందిస్తే విద్యార్థుల్లో పౌరసృహ పెరుగుతూ ఉంటుంది.